నేను ఫీల్ అయ్యి నేను కొట్టాను రా. ఇప్పుడు ఏమంటావు చెప్పు. ఇప్పుడు నేను ఫీల్ అయ్యి నేను కొట్టాను రా. ఇప్పుడు నేను ఏమంటావు చెప్పు. ఇప్పుడు ఈయన కొట్టినా నేను ఫీల్ అయ్యే కొడతాను. అన్ను కొట్టి అవును కొట్టి నేను ఫీల్ అయ్యే కొడతాను రా. అప్పుడు నేను ఏమంటారు చెప్పండి రా. ఏమంటారు చెప్పండి రా. నువ్వు ఫీల్ అవడం కాదు. ఇప్పుడు నువ్వు ఫీల్ అవడం కాదు. నేను ఫీల్ అయ్యా నేను కొట్టాను రా. నాకు బాగా తగిలిందిరా. ఇప్పుడు నేను ఫీల్ అయ్యి నేను కొట్టాను. ఫీల్ అయ్యాను నేను ఫీల్ అయ్యాను. నాకు దెబ్బ తగిలింది. రిజల్ట్ వచ్చింది కదా. ఓకే ఓవర్. మనోడు ఫీల్ అయ్యాడు. మనోడు నేను ఎంత కావాలి అక్కడ మాట మాటకి నువ్వు రిజల్ట్ వచ్చింది కదా. నువ్వు దేనికోసం అడిగా రిజల్ట్ కోసం అడిగా కదా. వచ్చింది మరి ఇంకేట పెట్టుకోరు వదిలే. కామెడీ గ్యాదర్ చేయవా. నేను ఎరుపుకునే కదా. గ్యాదర్ చేయవా. నేను ఎరుపుకునే కదా. నేను ఎరుపుకునే కదా. ఆల్రెడీ ఎరుపుకు అయిపోయి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ ఈడు దగ్గర ఆడి దగ్గర ఎరుపుకు అయిపోయి ఎక్స్ప్లెయిన్ చేస్తాను లేదు. అందరితో కొట్టాలంటూ ఇప్పుడు కొట్టేసి రేపు పట్టలేవు. అదే పట్టలేవు. తాగినప్పుడు తప్ప తర్వాత కొట్టలేరా. అది మ్యాటర్ అయిపోయింది ఇక్కడ. ఇక్కడ అబ్బండప్పుడు నీకు మ్యాటర్ అయిపోయింది. క్లియర్ అయిపోయింది. ఇక్కడ పెట్లు క్లియర్ అయిపోయాయి. ఎందాక టాపిక్ అనేది ఏంటో తెలుసా. ఫీల్ అయ్యే లేదన్నదే. ఫీల్ అయ్యాను ఒప్పుకున్నాడు. కొట్టాను కొట్టాను. చెప్పొద్దు. నువ్వు కథలు చెప్పొద్దు.